ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో హ్యాండ్ వాష్ తయారీ విధానం చూద్దాము. ఈ కిట్ నేను ఆన్లైన్లో కొన్నాను. దీంతో మనం 10 లీటర్ల హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. యాడ్ 2 అని ఒకటి వచ్చింది. అలాగే ఇది కలరు, ఇది గ్లిజరిన్ అన్నమాట. ఇవి SLES బాటిల్స్. ఇలాంటివి మనకు 5 అయితే వచ్చాయి, అంటే 2.5 లీటర్లు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. ఈ కెమికల్స్ అన్నీ నా సొంత డబ్బులతో కొని మీకు చేసి చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. తర్వాత యాడ్ 1 అని మరొకటి వచ్చింది. ఇది డిగ్రీజర్ పౌడరు 50 గ్రామ్స్. వీటితో పాటు ఎలా చేయాలి అనేది మాన్యువల్ ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇవి ఫ్రెండ్స్ మనకు కిట్తో పాటు వచ్చేవి. ఇవి కాకుండా మనం ఒక 20 గ్రామ్స్ సెంట్ తీసుకోవాలి. అలాగే ఒక 150 గ్రామ్స్ సాల్ట్ కూడా అవసరం అవుతుంది. ఇవి రెండు కిట్తో పాటు రావన్నమాట. సాల్ట్ ఎలానో మన ఇంట్లోనే ఉంటుంది. ఇంకా సెంట్ ఒకటి బయట కెమికల్ షాప్లో తీసుకోండి. లెమన్ సెంట్ అని, జాస్మిన్ సెంట్ అని, ఇలా రకరకాల సెంట్లు అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. లేదా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ అయినా కలపండి, సరిపోతుంది. ఇంకా 6 లీటర్ల వాటర్ కావాలి. ఇది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన RO వాటర్ అన్నమాట. మనం త్రాగడానికి తెచ్చుకునే వాటరే RO వాటరు. ఇందులో మినరల్స్ ఏమీ ఉండవు. అందుకే దీన్ని DM వాటర్ అని కూడా అంటారు. అంటే మినరల్ వాటర్ అన్నమాట. పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇది. ఇప్పుడు 10 లీటర్లు పట్టే ఒక టబ్ కానీ బకెట్ కానీ తీసుకోండి. శుభ్రంగా పొడిగా ఉండాలి. ఇందులో ముందుగా 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఇది 5 లీటర్ల టిన్ అన్నమాట. మీరు కొలత కోసం 1 లీటర్ వాటర్ బాటిల్ అయినా ఉపయోగించవచ్చు. ఫస్ట్ ఇందులో SLES వేద్దాము. SLES అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకు ఇలాంటివి 5 బాటిల్స్ అయితే వచ్చాయి కదా, అవన్నీ వేసేసి బాగా కలపండి. ఈ కిట్ వచ్చేసి నాకు 930 రూపాయలు పడిందండి, కొరియర్ ఛార్జెస్తో కలిపి. ఇంకా సెంటు మిగిలిన చిన్న చిన్న ఖర్చులు 20 రూపాయలు అనుకున్న టోటల్గా మనకు 950 రూపాయలు అవుతుంది. అంటే లీటర్ ఖర్చు 95 రూపాయలు మాత్రమే. అదే మీరు మార్కెట్లో చూసినట్లయితే బ్రాండెడ్ హ్యాండ్ వాష్ వచ్చేసి 600 ml 100 రూపాయల వరకు ఉంది. కానీ మనం అదే 100 రూపాయలతో 1 లీటర్ హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. 400 ml ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా SLES వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాత ఫోమ్ ఏర్పడుతుందండి. ఈ నురుగు అది పోయే వరకు మనం కొంతసేపు వెయిట్ చేయాలి. ఈ నురుగు పోవడానికి 1 గంట లేదా 2 గంటలు టైం పట్టొచ్చు, వెయిట్ చేయాలి. ఫోమ్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసి మరో చిన్న మగ్గు తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ పోయాలి. ముందు మనం 5 లీటర్ల వాటర్ ఉపయోగించాము SLES కలపడానికి. ఇది 1 లీటరు. మొత్తం కలిపి 6 లీటర్ల వాటర్ వాడాము. ఈ కెమికల్స్ అన్నీ కలిపితే టోటల్గా 10 లీటర్ల లిక్విడ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల డిగ్రీజర్ పౌడర్ అని మీకు రాసి ఉంటుంది. ఇది వేసి కరిగే వరకు కలపాలన్నమాట. ఇక్కడ మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీకు వచ్చే కిట్లో కూడా అన్నీ ఇలానే రాసి ఉంటాయండి, కంగారు పడకండి. ఇంత డబ్బు మేము ఖర్చు పెట్టలేము అనే వారి కోసం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాండ్ వాష్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది నీటిలో పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మొదట కలిపిన సొల్యూషన్లో వేసేసి అన్నీ కలిసే విధంగా బాగా కలపాలి. మీరు కలపడానికి ఏదైనా ప్లాస్టిక్ పైప్ లాంటిది ఉపయోగించండి. ఒక్కసారి 10 లీటర్లు అవసరం లేని వాళ్ళు అన్నీ సగం సగం వేసుకుని ముందు ఒక 5 లీటర్లు తయారు చేసుకోండి. మిగిలిన వాటికి మూతలు అవి టైట్గా పెట్టేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి ఉంచుకోండి. అవసరమైనప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను 10 లీటర్లు కలిపి చూపిస్తున్నాను.
ఇంట్లో వాడుకుంటూనే బిజినెస్గా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత యాడ్ 1 కలుపుదాము. ఇది వేస్తూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట. వీటి పేర్లు మనకు తెలిసినా చెప్పకూడదండి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కాబట్టి. మనం సొంతంగా తయారు చేసుకునేప్పుడు ఇవి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత యాడ్ 2 కలపాలి, వేస్తూ కలపండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏమవుతుందంటే నేను కిట్ కొని తయారు చేసి వీడియో అప్లోడ్ చేసే టైంకి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తున్నాయండి. చాలామంది తయారు చేసుకోవాలని ఉన్న కిట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ కెమికల్ సప్లయర్స్ అన్నమాట. స్టాక్ అయిపోవడం అలాంటివి ఏమీ ఉండవు. మీరు ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు గ్లిజరిన్ వేద్దాము. హ్యాండ్ వాష్లో గ్లిజరిన్ కలపడం తప్పనిసరి. ఇది 100 ml గ్లిజరిన్ అన్నమాట. సో ఇది కూడా వేసేసి మంచిగా కలపండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, అవన్నీ చూడండి. తయారు చేసుకుని బోలెడు డబ్బు అయితే ఆదా చేసుకోవచ్చు, అలాగే బిజినెస్గా కూడా చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. తర్వాత కలర్ వేద్దాము. ఇది వేస్తే మనకు లిక్విడ్ అనేది గోల్డ్ కలర్లో వస్తుంది. ఇది కాకుండా మీ దగ్గర వేరే కలర్స్ ఉంటే అవైనా కలుపుకోవచ్చు. 200 ml వేయండి చాలు. సో ఇది కూడా వేసేసాక మంచిగా కలపండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాష్ చేసుకోవడం కంపల్సరీ. అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. ఎందుకంటే 50% జబ్బులు మన చేతులకు ఉండే క్రిముల వల్ల అవి మన శరీరంలోనికి ప్రవేశించి వ్యాధులు కలగజేస్తాయి. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అవి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. నెక్స్ట్ సెంట్ వేద్దాము. ఇక్కడ నేను జాస్మిన్ సెంట్ వేస్తున్నాను. ఇది కిట్తో పాటు రాదు. దీనికి బదులుగా మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ అయినా ఉపయోగించవచ్చు స్మెల్ కోసం. సో ఇది కూడా వేసేసి మంచిగా కలపండి. ఇప్పుడు ఈ లిక్విడ్ చిక్కగా అవ్వడానికి సాల్ట్ కలపాలి మనం. సో ఇక్కడ నేను 150 grams సాల్ట్ వేస్తున్నాను. ఇది మనం ఇంట్లో ఉపయోగించే నార్మల్ సాల్టే. సాల్ట్ కూడా వేసేసి చిక్కబడే వరకు బాగా కలపండి. 150 gramsకి మించి సాల్ట్ కలపకండి, పాడవుతుంది. మనం ఇంట్లో SLES ఉపయోగించి ఏదైనా షాంపూ ఇలాంటివి తయారు చేసినప్పుడు అవి పల్చగా అనిపిస్తే చిటికెడు సాల్ట్ వేయండి, చిక్కబడుతుంది. చూస్తున్నారు కదా, చిక్కబడింది. ఒకరోజు ఇలా వదిలేస్తే ఈ ఫోమ్ అది పోయి ఇంకా బాగా తయారవుతుంది. సో ఒక పేపర్ లాంటిది దీనిపైన కవర్ చేసేసి ఒకరోజు అలా వదిలేసేయండి. చూడండి, ఒక రోజు తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నురుగది పోయి మంచి కలర్తో చిక్కగా తయారైంది. ప్రాపర్గా హ్యాండ్ వాష్ ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వాడకానికి ఒక చిన్న బాటిల్లోకి తీసుకుని మిగిలింది స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాపర్గా హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. తెలుసుంటే సరే, తెలియని వారి కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా కనీసం 20 సెకండ్ల పాటు రబ్ చేయాలి.